హాయ్ మా బాలయ్య గారు బోయపాటి గారి కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 మూవీ అయితే చూస్తాం. సో టోటల్ ఈ మూవీ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే అన్న మీకు ఎలాగనిపించింది అన్న అఖండ 2 మూవీ? అఖండ అఖండ 2 మూవీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. అవునా? నా పరంగా అయితే మాత్రం అఖండ 2 మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం డ్రాగ్ అనిపించింది, ఇంటర్వెల్ సీన్ పీక్స్లో అనిపించింది, అండ్ సెకండ్ హాఫ్ మళ్ళీ సినిమా కొట్టుకెళ్ళిపోయింది, సూపర్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎందుకు డ్రాగ్ అనిపించింది? ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా ఇంట్రడక్షన్ సీన్స్, ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ సీన్స్ కోసమే ఎక్కువగా యూటిలైజ్ చేశారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఆ ఇంట్రడక్షన్ సీన్స్ వల్ల కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే నాకు ఎక్కువ కలిగింది. మరి మీకు అనిపించింది? అది కూడా అవసరమే కదా, ఇంట్రడ్యూషన్ చేయాలి కదా అందరు. నేను హీరో విలన్ ఎంత పవర్ఫుల్ ఏంటని చెప్పాలి కదా. విలన్ ఎంత పవర్ఫుల్ అన్ని చెప్పారు, కానీ ఆ విలన్ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ గా బిల్డ్ చేయలేపారు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నింటిలోనే సరైన విలన్స్ మీరు చూస్తే లెజెండ్లోని జగపతి బాబు గారు కానీ సరైన విలన్ క్యారెక్టరైజేషన్ ఉంటాయి. ఈ సినిమాలో ఆ విలన్ క్యారెక్టరైజేషన్ కొంచెం తగ్గింది అని అయితే నాకు యాక్చువల్ గా ఇది మూవీ కొంచెం లెంత్ ఎక్కువ అనిపించుంటది. అదే 2:45 సినిమా. సెకండ్ హాఫ్ వరకు అంత మాత్రం నాకు బాగా అనిపించింది అన్న. సో ఫస్ట్ హాఫ్ నాకు అనిపించింది, మీకు ఫస్ట్ హాఫ్ కూడా బాగా అనిపించిందా? బాగా అనిపించింది. అండ్ జాజిగే సాంగ్ ఎలా అనిపించింది అన్న మీకైతే? బాగుంది. జాజిగే సాంగ్ కూడా సంయుక్త మేనన్ గారు ఉన్నారు కాబట్టి జాజిగే సాంగ్ అలానే కాదు, కానీ వింటుంటే మాత్రం బాగా అనిపించింది. అది చాలా బాగుంది. కరెక్ట్గా ఆ సాంగ్ కి ఎవ్వరు కూడా థియేటర్లకు వచ్చకుండా గట్టిగా గెంతులేసే సీన్స్. అండ్ ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్ అన్న సూపర్. అసలు ఒక్కొక్కరు మామూలుగా అల్లరి చేయలేదు. మరి ఈ ఫైట్ సీక్వెన్సెస్ లో హైలైట్ ఏంటంటే ఎక్కడ కూడా బోయపాటి గారు సైన్స్ అస్సలు దగ్గర కూడా రానివ్వలేదు. లేదబ్బా, ఏదైనా సరే బాలకృష్ణ గారికి ఆ ఫైట్స్ మాత్రం బాగా సూట్ అయ్యి అవి ప్లాన్ చేయడం హైలైట్. అసలు చాలా బాగా ప్లాన్ చేశారు. అది ఎలా థాట్ వచ్చింది అనిపిస్తుంటది. ఫైట్ మెడదారు అలాగా ఎక్సలెంట్. అసలు నెక్స్ట్ కాలుస్తారు కదా, అన్నిట్లకన్నా హైలైట్ ఏంటి అనుకున్నారు మీరు? చాపర్ స్టాండ్ మొత్తం కింద పడిపోతే ఫ్యాన్ త్రిశూలంతో పట్టుకుని పైకెత్తి ఫ్యాన్ తిప్పే సీక్వెన్స్ అన్ని కూడా అది బాలయ్య గారు బోయపాటి గారి కాంబోలో వచ్చి సినిమా అవడం వల్ల ఆ సినిమా ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యాయి. ఆ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం. అండ్ మీకు ఇంకేటనిపించింది పాజిటివ్ సినిమాలో? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్ గా ఉందబ్బా, చాలా బాగా అందించారు తమన్ గారు. మాత్రం తమన్ గారు అఖండ సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ తమన్ గారు. ఈ సినిమాను కూడా ఇంకో లెవెల్కి అయితే తీసుకెళ్లిపోయారు తమన్ గారు ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో. సాంగ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి మరి సినిమాలో, అదే కదా, అంటే పెద్దగా సాంగ్స్ స్కోప్ ఏం లేదు. ప్రతి పావు గంటకు ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ లో ఇంకా మరి బాలయ్య గారి శివతాండవమే. ఈ సినిమాలో నాకు ఇంకొక నెగిటివ్ ఏంటి అనిపించింది అంటే అన్న, బాలయ్య గారు అఘోర క్యారెక్టర్ మాత్రం యాస్ట్ ఈజ్ స్పీక్స్ సూపర్. కానీ ఫస్ట్ క్యారెక్టర్ ఉంటుంది చూసారా, ఆయన క్యారెక్టర్ అఖండ 1 లో ఎమ్మెల్యే క్యారెక్టర్ అఖండ 1 లో ఎంత పవర్ఫుల్ గా ఆయన ఇంట్రడక్షన్ గా చూపించారో, ఇందులో ఆయన క్యారెక్టర్ పెద్ద స్కోప్ ఏం లేదు. అంటే ఆ క్యారెక్టర్ కి పెద్ద స్కోప్ ఇచ్చేది ఏం లేదు. అంటే స్కోప్ అంటే అక్కడ తగ్గట్టు సరిపోయింది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎవరైతే అఖండ ఉన్నారో అతన్ని ఇందులో ఎక్కువ చూపించారు. సో దానికోసం ఆ క్యారెక్టర్ తగ్గించవలసి వచ్చింది. ఎక్కువేం కాదు, అంటే ఇంటర్వెల్ నుంచి వచ్చారు ఆయన. బట్ అంతకు ముందు అయినా మొత్తం సీన్స్ అన్నీ ఆయన మీద లేవు. మనకి చూస్తే ఈ కుంభమేళా సీన్స్ అని ఇవి ఎక్కువ పెట్టడం వల్ల ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ అది కొంచెం పవర్ఫుల్ గా చూపించారు. కొంచెం ఆ ఫస్ట్ ఎంట్రీ సీన్స్ లో ఇచ్చే డైలాగులు 4 లాంగ్వేజ్లకి 4 డైలాగులు వేస్తారు. అది బాలయ్య గారు బోయపాటి గారి బెంచ్ మార్క్ డైలాగ్స్ అవన్నీ కూడా. సో చెత్తగొట్టు సార్. అండ్ డివోషనల్ సీన్స్ మీకు ఎలా కనిపించాయి అన్న? అబ్బా చాలా బాగున్నాయి అబ్బా. డివోషనల్ సీన్స్, శివుడి సీక్వెన్స్ కానీ ఆంజనేయ స్వామి సీక్వెన్స్ కానీ చాలా బాగా తీశారు. సినిమాకి వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్ పాయింట్స్ ఈ డివోషనల్ సీక్వెన్స్. ఆ రెండు కూడా సెకండ్ హాఫ్ లో పర్ఫెక్ట్ టైం కి బ్లెండ్ చేసారైతే ఫీలింగ్ అయితే నాకు ఎక్కువ కలిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు అఖండ 2 సినిమా ఎలా కనిపించింది అన్న? ఓవరాల్ గా అయితే నాకు సూపర్, చాలా బాగా నచ్చింది. నాకైతే మీకైతే హ్యాపీగా బయటకు వచ్చారు అనిపించింది. సో ఎందుకంటే చిన్న అన్నది కామన్, అది అవి మనం అన్ని పెద్దగా అన్ని చూస్తే కాదు, కానీ అది పెద్ద మ్యాటర్ కాదు. ఓవరాల్ గా అయితే మూవీ సూపర్. అసలు చాలా బాలకృష్ణ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా యాక్టివ్ గా యాక్ట్ చేశారు. ఓకే, సో ఇదండి ఆయన రివ్యూ ప్రకారం అఖండ 2 సినిమా అయితే హైలైట్ గా ఉంది. నా రివ్యూ ప్రకారం నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపించింది, రిమైనింగ్ పోర్షన్ అంతా మాత్రం సినిమాకి హైలైట్ గా అనిపించింది. అసలు మీకు అఖండ 2 సినిమా ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్.